సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఈ వ్యూ మారిన తర్వాత చూపిస్తాను మీకు. యా, వీళ్ళు ముగ్గురు ఇక్కడికి వచ్చే ఒక వ్యక్తి ఉన్నారు చూడండి, వాళ్ళని విజయారెడ్డి చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి కూడా ఆ విజయారెడ్డి దగ్గరికి రావటం అండ్ లాస్ట్ వరకు మీకు చూపించడం. ఈ పర్సన్ మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పర్సన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి వెళ్ళి చూశాడు. సో ఆవిడ కూడా కాస్త దగ్గరగా వచ్చింది. అంటే సమ్ లుక్స్లో ఏదన్నా జరిగిందా అక్కడ, అంటే చీకట్లో కాబట్టి కనిపించట్లేదు. మళ్ళీ ఆ అబ్బాయి కాస్త హడావుడిగా రావడం మనం గమనిస్తాం. చూడండి. సో వీళ్ళు వచ్చారు, అక్కడ వాళ్ళ వెనక వచ్చాడు. ఈ అబ్బాయి కూడా చూస్తున్నాడు. ఈ విశాల్ కూడా అతన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు కాస్త కంగారుగా ఉన్నారు. ఇదిగోండి, ఈ బ్యాగ్ వేసుకున్నటువంటి వ్యక్తి వాళ్ళని ఫాలో అవ్వటం చాలా క్లియర్గా కనిపిస్తుంది మనం టీవీ స్క్రీన్ పైన మీకు. చూడండి, వాళ్ళ దగ్గరగా వెళ్ళటం అండ్ మళ్ళీ స్కిప్ అయిపోవడం. ఇంకొక కెమెరా విజువల్ మనకు కనిపిస్తుంది ఇప్పుడు. సో ఆల్మోస్ట్ వీళ్ళు ఒక 150 మీటర్స్ ముందు నడుచుకుంటూ వచ్చారు. ఇదిగోండి, ఈ అబ్బాయి వాళ్ళనే ఫాలో అవుతున్నాడు. నేను చెప్పాను కదా 1 మినిట్ ముందు ఇదే అబ్బాయి వాళ్ళని ఫాలో అవుతున్నాడు. సరిగా అబ్జర్వ్ చేయండి. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ వేవ్ లెంగ్త్తో సేమ్ స్పీడ్తో వాళ్ళతో పాటు మాత్రమే నడుస్తున్నాడు. అండ్ ఇక్కడ నుంచి వచ్చారు. ఇప్పుడు ఇదే లాస్ట్ క్యామ్ ఇంకా. సో అక్కడ చెర్లపల్లి అనే బోర్డు కనిపిస్తుంది కదా. సో ఇదిగోండి, వాళ్ళు దాదాపుగా 200 మీటర్స్ నడిచి ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్తున్న క్రమంలో సేమ్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్న ఆ 4వ వ్యక్తి ఎవరనేది ఇప్పుడు రైల్వే పోలీసులు తేల్చాల్సి ఉంది. సో అతను చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వస్తున్నాడు. అండ్ వాళ్ళు ఇక్కడ ఆగిపోయిన తర్వాత కూడా తను సేమ్ వీళ్ళు వెళ్ళిన స్పాట్లోకి వెళ్తారు. చూడండి, సేమ్ వీళ్ళు వెళ్ళే స్పాట్లోకి వెళ్తారు. అంటే ఇక్కడ యాక్చువల్గా వీళ్ళు ఆగి మాట్లాడుకుంటున్నారు. సో అంటే ట్రైన్ వస్తుందని ఇంకో దానికోసం వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు స్టెప్స్ దిగుతున్నప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద 200 మీటర్స్ నడవకుండా ముందు ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి ప్లాట్ఫామ్ మీదకి నడిచే క్రమంలో ఒక ట్రైన్ వెళ్ళిపోయింది కదా. సో దాని తర్వాత జరుగుతున్న డిస్కషన్, లేకపోతే ట్రైన్ కోసం వెయిట్ చేద్దామన్నా పిల్లల్ని మానసికంగా, అంటే ఆల్రెడీ కార్లో వచ్చి చెప్పింది. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ సెషన్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది నా అనాలిసిస్ ప్రకారం. సో మీరేమనుకుంటున్నారో కూడా మస్తుగా కామెంట్ చేయండి. అండ్ ఆ వ్యక్తి, ఆ 4th పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి అటు వెళ్ళిపోయాడు.